అందరికీ నమస్కారాలు. ఈ రోజున ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష పార్టీ నాయకుడు, పులివెందుల శాసనసభ్యుడు ఎక్కడికి వెళ్ళినా కూడా చిల్లర బ్యాచీలను తీసుకుపోయి మాట్లాడిస్తున్నాడు. 6 సంవత్సరాలుగా కోర్టుకు వెళ్ళే దమ్ము లేక దేశంలోనే అత్యధికంగా డిశ్చార్జ్ పిటిషన్స్ వేస్తూ కాలం వెళ్ళబుచ్చుతున్నటువంటి మీరు ఈ రోజున రోడ్ల మీద ప్లే కార్డ్స్ పెట్టి రఫరఫ నరికేస్తాం, చంపేస్తాం. ఏంటిది? ఏమనుకుంటున్నారు? మీకు దమ్ముంటే కోర్టులో కేసుల్ని విచారణకి రెగ్యులర్గా హాజరు కండి. మీరు మగాడైతే ఆ కేసులు పరిష్కారానికి సహకరించి ఈ 2 ఏళ్లలో కేసులన్నీ పరిష్కారం చేసుకోవడానికి ఇది మంచి సమయం. కాబట్టి మీరు ఈ రాష్ట్రానికి చేయవలసింది ఏమీ లేదు. ప్రస్తుతం మీరు చేయాల్సిందల్లా మీ మీద ఉన్నటువంటి కేసుల్ని పరిష్కారం చేయడానికి క్రమం తప్పకుండా కేసులకి ప్రతిరోజు నేను వస్తానని చెప్పేసి కోర్టు వారికి విన్నవించండి. అంతేగాని ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఒకే న్యాయం ఉంటుంది. సంపన్నుడైనా నిరుపేదైనా చట్టం ముందు అందరికీ సమానమే. అది గమనించండి. గతంలో కూడా భారత ప్రధానులు పివి నరసింహారావు గారు కావచ్చు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు కావచ్చు, జయలలిత కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ అనేటువంటి ప్రముఖులు ఎలాంటి హడావుడి లేకుండా తమ మీద వచ్చినటువంటి కేసులకి వారు సామాన్యులే విధంగా వెళ్తారో ఆ విధంగా వెళ్ళి కోర్టుల్లో హాజరయ్యారు. మీరు మాత్రం వింతగా చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారో కానీ 11 సిబిఐకో ఛార్జ్షీట్లు, 9 ఈడీ ఛార్జ్షీట్లు తీవ్రమైన ఆర్థిక నేరంలో A1గా ఉండి 43,000 కోట్ల పైగా అవినీతి నిర్ధారించి 6 సంవత్సరాల తర్వాత కోర్టుకి మీరు హాజరవుతున్న సందర్భంలో మీరు తెలంగాణలో చేసినటువంటి హడావుడిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు, ప్రజాస్వామ్యవాదులు నవ్వుకుంటున్నారు. న్యాయ వ్యవస్థ కూడా ఏంటి ఇతను ఈ ప్రవర్తన అని చెప్పేసి వారు కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నాంపల్లి కోర్టు వరకు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తూ భారీ ర్యాలీ నిర్వహించడం, రఫా స్లోగన్స్తో ఫ్లెక్సీలు కట్టడం దేనికి సంకేతం? ఏమనుకుంటున్నారు? కనీసం ఇంగిత జ్ఞానం అన్న ఉండాలి. క్రిమినల్ కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తులు ఎవరైనా హోదాలతో సంబంధం లేకుండా న్యాయస్థానాలు డైరెక్షన్ ప్రకారం విచారణకు హాజరవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. అసలు ఆర్థిక నేరాల్లో ప్రధాన నిందితుడిగా ఉండి గత 6 సంవత్సరాలుగా ట్రయల్ కోర్టులకు కూడా హాజరు కాకుండా కేసులు విచారణ ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నమాట వాస్తవం కాదా? అది ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. నేను కోర్టుకు తప్పనిసరిగా హాజరవుతానని ఉత్తర్వులు ఇస్తే పశ్చాత్తాపం లేకుండా న్యాయ వ్యవస్థకే సవాలుగా విసిరేలా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడం సిగ్గుసేటు. గతంలో కోర్టుకు హాజరవని ఆదేశాలు ఇస్తే విజయవాడ నుండి హైదరాబాదు నాంపల్లి కోర్టుకు రావటం ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారమని చెప్పి
అప్పుడు తప్పించుకున్నారు. ఇప్పుడు కూడా బెంగళూరు నుంచి ప్రత్యేక చార్టర్ విమానంలో ఎలా వచ్చారు? రావాలి కదా. అంటే ఆ రోజున మీరు కోర్టుకు రాకుండా తప్పించుకొని ఈరోజు కూడా అదే విధంగా చేద్దామని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ న్యాయ వ్యవస్థ ఆ విధంగా ఊరుకోదు. జగన్మోహన్ రెడ్డి కేసులు న్యాయ వ్యవస్థకు కూడా ఒక సవాలుగా మారాయి. పేద ప్రజలు అనుకుంటున్నారు, సామాన్యులకు ఒక న్యాయం ఉంటుందా? ఇలాంటి అక్రమ సంపాదించినటువంటి వారికి ఇంకొక న్యాయం ఉంటుందా చట్టంలో అనే అనుమానం కలిగిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 2004-9 మధ్య తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కిట్ ప్రోకోలో 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. 2019-24 మధ్యలో 3 లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి అటువంటి సొమ్ముతోటి ఇంకా కూడా నేను రఫా నేను మళ్ళీ అధికారంలోకి వస్తా అని కలలు కంటున్నారు. జగన్మోహన్ రెడ్డి, మీరు అధికారంలోకి రావటం కల్లా ఒక్కసారి అవకాశం ఇమ్మని చెప్పి ప్రజల్ని మోసం చేస్తే ప్రజలు మీ మాట నమ్మి ఒక్కసారి అవకాశం ఇచ్చిన నేరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత నష్టపోయిందో ప్రజలంతా కూడా గ్రహించారు. ఆ 5 సంవత్సరాలు చూశారు కదా. ఈ రోజున రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసి రైతుల్ని ఇబ్బంది పెట్టారు, మహిళల్ని ఇబ్బంది పెట్టారు, మైనారిటీలను ఇబ్బంది పెట్టారు, బీసీలను ఇబ్బంది పెట్టారు. ఒక్కరని కాదు, మీ ప్రభుత్వం మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు రాష్ట్రం దేశం మరిచిపోని విధంగా చేశారంటే మరలా మిమ్మల్ని 2029లో ప్రజలు కోరుకుంటారనుకుంటున్నారా? ఇది మీకు అనుమానం కలగటం లేదా? మీ వాళ్ళు అంటున్నారు 88 మ్యాజిక్ ఫిగర్ 29లో వస్తే రఫా ఆడిస్తారంట, నరికేస్తారంట. గంగమ్మ తల్లికి గొర్రెల్ని ఏ విధంగా అయితే కోస్తారో ఆ విధంగా కోసేస్తారంట. ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి, 88 కాదు కదా. ప్రస్తుతం మీకు ప్రతిపక్ష హోదా లేకుండా 11 స్థానాలు ఇచ్చినటువంటి సంగతిని గుర్తుపెట్టుకో. రేపు 2029లో కూడా 88 కాదు, 8 స్థానాలు కూడా మీకు రావు. ఎందుకు రావంటే ప్రజలు మీరు ఏ విధంగా అధికారం ఇస్తే ఏ విధంగా చేశారో ప్రజలంతా కూడా రాష్ట్రంలో గమనించారు.